జై శ్రీమన్నారాయణ. దక్షిణం రోడ్డు ఉండే ఇంటికి తూర్పు సింహద్వారంతో డూప్లెక్స్ హౌస్ నిర్మాణాలు ఎంత మటుకు శ్రేయస్కరం అంటే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని, విశేషమైన అభివృద్ధిని ఇస్తాయి. ఇక్కడ మనం ఒక వీడియో చూస్తున్నాం, ఇటీవల కడపలో కంప్లీట్ అయింది. దక్షిణం రోడ్డు ఆ ఇంటికి, దక్షిణం ప్రధానం రోడ్డు, కానీ దక్షిణ ఆగ్నేయంలోంచి లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఆ గేటు తీసుకొని లోపలికి నేను నడుస్తూ వెళ్తున్నాను. దక్షిణ ఆగ్నేయం నుంచి లోపలికి వెళ్తూ అక్కడ వరసందు సుమారుగా 4 అడుగులు, 3.5 అడుగు, 4 అడుగులు సందు ఇచ్చాము. దాని ప్రకారంగా లోపలికి వెళ్తూ తూర్పు సింహద్వారం, చూసారు లేదో, తూర్పు సింహద్వారం చూపిస్తారు. ఇప్పుడు మీరు చూసేది తూర్పు వైపు ఉన్న సింహద్వారం, అది లోపలికి డూప్లెక్స్ హౌస్ అనమాట. మినీ డూప్లెక్స్ హౌస్ అంటాం కదా అది. మళ్ళీ ఇంటి చుట్టూతా ఖాళీ వదిలేమో ఆ డిగ్రీస్ ప్రకారంగా మొత్తం జాగ్రత్త చేసుకొని తూర్పు సింహద్వారం చూసారు కదా, చక్కగా మంచిగా చాలా అలంకరణతో ఉంటుంది. అట్లాంటి గృహం ఏదైతే ఉంటుందో దానివల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణాలు ముందుకెళ్తాయి. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు పూర్తిగా దక్షిణమే సింహద్వారం పెట్టాలని లేదు. అది వాళ్ళ పేర్లకి వర్గుల ప్రకారంగా ఏదైతే ఉంటుందో ఆ వర్గుల ప్రకారంగా మనం నిర్ణయం చేసుకొని దాని ప్రకారంగా సింహద్వారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఏర్పాటు చేయాలి. అంతేగాని రోడ్డు ఉంది కదా అని చెప్పేసి సింహద్వారాలు పెట్టకూడదు. దానికి ఇది అత్యద్భుతమైనటువంటి ఉదాహరణగా ఈ వీడియో చేస్తున్నాము. ఇది మనం కడపలో కంప్లీట్ చేసిన ప్రాజెక్టు, మినీ డూప్లెక్స్ హౌస్, గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్కి ఇచ్చాము. చాలా ఇరుకు సందులో ఉండేటువంటి స్థలం అనమాట. అయినా కానీ యజమాని శ్రద్ధ పెట్టి చక్కగా చిన్న ఇల్లు అయినా కానీ నీట్గా కట్టాడు. గతంలో ఈ గృహంలో ఉండేటువంటి పూజా గదిని కూడా మనం వీడియో పెట్టాము. డూప్లెక్స్ హౌస్లో మినీ పూజా రూమ్ కూడా నేను వీడియో పెట్టాను, అది కూడా చూడొచ్చు. కాబట్టి దక్షిణం రోడ్డు ఉన్నంత మాత్రాన దక్షిణ సింహద్వారంతో చేయాలని లేదు, అది మనం గమనించాలి. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు, కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.